మొక్కలు, జంతువుల నుండి ఆహారోత్పత్తి. ఈరోజు ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి మొక్కలు, జంతువులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో జనాభా ఉన్నది. వీరందరికీ ఆహారం అందియాలంటే మరి అలా పూర్తిగా ప్రపంచ జనాభా మొత్తం కూడా మొక్కలపైన, జంతువులపైన ఆహారం కోసం ఆధారపడి ఉంది. ముఖ్యంగా మొక్కల నుండి, జంతువుల నుండి ఆహారోత్పత్తి ఎలా జరుగుతుంది? అవి ఎలా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నాయి? ఆ ఉత్పత్తి చేసిన ఆహారాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు? దీని మీద మనం ఈరోజు చూద్దాం. మనం ఆహారం కోసం, అవసరాల కోసం ప్రధానంగా దేని మీద ఆధారపడుతున్నామంటే వ్యవసాయం పైనే ఆధారపడుతున్నాం. ఆహారం అనగానే గుర్తుకొచ్చేది వ్యవసాయం. వ్యవసాయం ద్వారానే పండే పంటల ద్వారా ప్రపంచ జనాభాకి, అన్ని జంతుజాలాలకు కూడా ఈరోజు ఆహారం అందుతుంది. మనం తినే ఆహార పదార్థాలన్నీ చాలా వరకు మొక్కల నుండి లభిస్తున్నాయి. ఎక్కువ భాగం మనం ప్రతిరోజు తింటున్నటువంటి వరి మనం 80%, 90% ఆహారం అన్నంగా తీసుకుంటే ఒక 20%, ఒక 10% మాత్రమే ఇతర కూరగాయల మీద, ఇతర వాటి మీద ఆధారపడి ఆహారాన్ని భుజిస్తున్నాం. మరి ఈరోజు ఆహారం ముఖ్యంగా ఎక్కువగా పండ్లైతే, కాయగూరలైతే, వరి ధాన్యం అయితే ప్రతిదీ కూడా మొక్కల మీద ఆధారపడి జీవించేది ఎక్కువ ఉంది. 100% కూడా మనం మొక్కల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళం చాలామంది, చాలా జంతువులు ఉన్నాయి. మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచటాన్ని పంట అంటారు. మనం ఈరోజు ఆదిమ మానవుడి నుంచి చూసినట్టయితే ఎన్నో రకాలైనటువంటి మొక్కలు, తనకు నచ్చిన మొక్కలు, తన శరీరానికి నచ్చినటువంటి, తన శరీరానికి పడేటటువంటి మరి ఎన్నిక చేసుకొని ఆ మొక్కలను రాబోయే తరాలకు అందించడం జరిగింది. అవే మొక్కల్ని ఇంకా కొన్ని మొక్కలు మనం గుర్తించి ఆ మొక్కలన్నీ కూడా పంట రూపంలో మనం పండిస్తూ మన ఆహార ధాన్యం కొరతను తీర్చుకుంటున్నాం. ఈరోజు పంటలు పండించే వృత్తిని వ్యవసాయం అన్నాం. మనకు ఉపయోగపడే పంటల్ని మనం పండించుతూ దాన్ని మనం పంట అంటున్నాం. ఏ పంట అయితే మనకు ఉపయోగపడే దాన్ని పండిస్తున్నామో దాన్ని మనం పంటలు అంటున్నాం. పంట పొలాలు అంటే మనం పండించేయి, మనం సొంతంగా దున్ని, నాటి, మనకు నచ్చినటువంటి విత్తనాలని మనం తిరిగి పొందడానికి చేసేటటువంటి ప్రక్రియే పంట అని అంటారు. పంటలు పండించే వృత్తి ఈరోజు వ్యవసాయం. అంటే ఈ వ్యవసాయం చేసే వారిని మనం రైతులు అంటారు. రైతులు మొత్తం కూడా మనకి ఏవైతే అవసరమైతాయో కూరగాయల దగ్గర నుంచి, పండ్ల దగ్గర నుంచి, మరి మనం తినేటటువంటి వరి, గోధుమ, ధాన్యాలు కూడా ఇవన్నీ కూడా వ్యవసాయం అనే పద్ధతి ద్వారా పండించడం జరుగుతుంది. ఈ పంటల్లో రకరకాలుగా ఉన్నాయి. దీర్ఘకాల పంటలు అంటే మనం చూస్తున్నాం, కొన్ని చెట్లు వేస్తే, మామిడి చెట్లు వేస్తే ఒక 15, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అవి ఎప్పుడు అదే చెట్టు, వేసిన చెట్టు కాస్తూ పోతాయి. అది ఒక రకమైనటువంటి పంట. ఇప్పుడు మనం మామూలుగా తినే పంటల్లో కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని ఏంటంటే దీర్ఘకాలిక పంటలని కొన్ని ఉన్నాయి. ప్రతి సంవత్సరం పంటను వేసి ప్రతి సంవత్సరం మళ్ళీ మనం ధాన్యాన్ని పొందేటటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి, పండ్లు కాకుండా. దీర్ఘకాల పంటల్లో జొన్న, కందులు వంటి పంటలు పండటానికి 180 రోజులు అంతకంటే ఎక్కువ కాలం పడుతుంది. వీటిని మనం దీర్ఘకాలిక పంట అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. మనకి 2 నెలల్లో, 3 నెలల్లో కాదు, 6 నెలలు పైగా పంటలు పండటానికి టైం తీసుకుంటుంది. వీటిని మనం ప్రతి సంవత్సరం వేసే పంటల్లో సంవత్సరంలోనే ఎక్కువ కాలం పండేటటువంటి పంటను మనం ఇక్కడ దీర్ఘకాల పంటలు అని అన్నాం. అలాగే స్వల్పకాలిక పంటలు అంటే పెసలు, మినువులు లాంటి 100 రోజుల్లోపు వస్తాయి. కొన్ని వరి ధాన్యాలు కూడా 100 రోజుల్లోపు వచ్చే ఉన్నాయి. అంటే ఈ వరి కూడా ఈ స్వల్పకాలిక పంటల్లోనే మనకు వచ్చే అవకాశం. అంటే తక్కువ రోజుల్లో పండుతాయి. వీటిని మనం స్వల్పకాలిక పంటలు. వీటిని అవసరమైతే సంవత్సర కాలంలో 2 పంటలుగా వేయచ్చు, మరి కొన్ని 3 పంటలుగా కూడా వేయచ్చు అన్నమాట. కాబట్టి వీటిని మనం స్వల్పకాలిక పంటలు అంటాం. అలాగే ఖరీఫ్ పంటలు. ఖరీఫ్ పంటలు అంటే ఏంటి అంటే వర్షాకాలం. ఖరీఫ్ అంటే వర్షం అని అర్థం. ఖరీఫ్ ఇక్కడ దాన్ని మనం వర్షం అనేటటువంటి పేరు దానికి అర్థం. అయితే ఇక్కడ అరబిక్ భాషలో ఖరీఫ్ అంటే వర్షం అని మనం గుర్తుంచుకోవాలా. వర్షాకాలంలో అనగానే జూన్ నుంచి అక్టోబర్ లేదా నవంబర్, డిసెంబర్ లోపు మనకు పండే పంటలన్నీ కూడా ఖరీఫ్ పంటలు అంటారు. అని మన వాళ్ళు మాట్లాడుకుంటారు, ఖరీఫ్ ఏమేసావు, రబీ ఏమేసావు అంటారు.
ఖరీఫ్ అంటే ఏంటి? మన తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు యాసంగి, వానాకాలం. అంటే యాసంగి పంట, వానాకాలం పంట అని అంటాం. యాసంగి పంట అంటే మనం జనవరి అంటే డిసెంబర్ తర్వాత ఏసే పంట. వానాకాలం పంట అంటే వానాకాలం అప్పుడు ఏసే పంటలు. అంటే ఇట్లా మనం వాటికొక పేరు పెట్టాం. అలాగే ఖరీఫ్ పంటలకు ఏమేమి ఏస్తాం మనం? వరి ఏస్తాం, చెరుకేస్తాం. అంటే వర్షాకాలంలో ఏసే పంటలియి. అంటే చెరుకేస్తాం, మిరప, మరి జొన్న, పత్తి, పసుపు మొదలగునన్నీ గూడా ఇవి ముందలనే ఖరీఫ్ టైంలో అంటే వానాకాలపు టైంలో మనం వేసే పంటలు. అంటే ఈ అరబిక్ భాషలో ఖరీఫ్ అంటే వాన అని అర్థం, వర్షము అని అర్థం, గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ రబీ పంటలు. రబీ పంటలంటే శీతాకాలంలో అనగా అక్టోబర్ నుంచి లేకపోతే నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య వరకు పండే పంటలన్నీ కూడా రబీ పంటలు అంటారు. అంటే ఈ రబీ అని అంటే కూడా అర్థం ఇక్కడ చలికాలం అని అర్థం. దీనికి కూడా రబీ అనే పదం చలికాలం అనేటటువంటిది. అయితే ఇక్కడ ఈ పంటలు ఎక్కువగా మనం ఈ పండే పంటలు ఏమిటి అని అంటే ఉదాహరణకి బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగలు ఇవన్నీ కూడా మనం మొట్టమొదటి వర్షాలు అప్పుడు వేస్తే ఇవి ఎక్కువగా దిగుబడి రావు. కాబట్టి మనకి దానికి అనుకూలమైన వాతావరణం ఎప్పుడంటే దీన్ని అక్టోబర్ తర్వాత, నవంబర్ తర్వాత, అక్టోబర్ తర్వాత మాత్రమే వీటిని మనం వేస్తేనే వర్షాలు తక్కువ కాలం ఉండి అవి పండటానికి ఈజీగా ఉంటుంది. ఆ పంట ఈజీగా మన చేతికి వస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ మొక్కలు నిర్ణీత ఎత్తుకు పెరిగిన తర్వాత నిర్దిష్టమైన సంఖ్యలో కొమ్మలు ఏర్పడినప్పుడు కానీ, కాండం కణుపులు ఏర్పడినప్పుడు కానీ, 4, 5, 6, 6, 7 ఆకులు నుండి అంటే 9 అంటే 6, 7, 9 ఆకుల వరకు ఏర్పడిన తర్వాత మాత్రమే ఇవి ఒక మొక్క పుయ్యటం అనేది పుష్పించడం అనేది మొదలవుతుంది. ఇక్కడ బాగా గమనించాలి మనం. అంటే ఒక మొక్క ఒక పువ్వు పూస్తే పువ్వు ద్వారా కాయ కాస్తే కాయల ద్వారా ధాన్యంగా మారుతుంది. అంటే ఇక్కడ అది రావాలంటే ఫస్టు కొంత ఎత్తు పెరగాల, కొన్ని కొమ్మలు రావాలి, అలాగే కొన్ని ఆకులు కూడా ఏర్పడాలి. ఈ ఏర్పడిన అనంతరం దాని నుంచి ఒక పువ్వు పూయటం జరుగుతుంది. ఆ పువ్వే మళ్ళీ పంటకు దారితీస్తుంది. అంటే ఈ విధంగా పువ్వులు పూయటానికి ఒక మొక్కలో ఈ విధమైనటువంటి లక్షణాలు వచ్చిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. స్వల్ప రాత్రికాల పంట. ఇదేంటిందా మనం స్వల్పకాలిక పంటలు అనుకున్నాం, అంటే తక్కువ టైంలో పండే పంటలు. అదే దీర్ఘకాలిక పంటలు అనుకున్నాం, ఎక్కువ టైంలో పండే పంటలు. అంటే ఈడ మనం స్వల్పకాలిక కాకుండా ఈడ స్వల్ప రాత్రికాల పంట, అంటే రాత్రి మాత్రమే, అంటే స్వల్ప రాత్రి అంటే తక్కువ రాత్రి టైం ఉన్న సమయంలో పండే పంటలు, వాటిని మనం స్వల్ప రాత్రికాల పంటలు అంటాం. ఇప్పుడు తక్కువ టైం అంటే ఏంది? రాత్రిపూట సమయం. ఒక్కొక్కసారి రాత్రి కొన్నిటికి 12 గంటలు ఉంటుంది, కొన్ని టైంలో 12:30, కొన్ని టైంలో చలికాలం అప్పుడు రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది. అదే వేసవి కాలం అప్పుడు తక్కువగా ఉంటుంది, అంటే రాత్రి కాలం తక్కువగా ఉంటుంది, పగలు కాలం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రాత్రికాల సమయం 12:30 గంటల కన్నా తక్కువ ఉన్నప్పుడు అధికంగా పువ్వులు పూస్తాయి అన్నమాట కొన్ని చెట్లు, కొన్ని పంటలు. ఏంటయ్యి అంటే ఉదాహరణ గోధుమ ఉందనుకోండి. అందుకని ఇది గోధుమ రాత్రి టైం అప్పుడు తక్కువ, అదేంటి రాత్రి టైం తక్కువ ఉండాలి, తక్కువ ఉంటే తొందరగా పూత పూసే అవకాశం. అంటే దీనికి వెలుతురు కావాలని అర్థం. ఈడ ఎక్కువ పగటి టైమే ఎక్కువ కావాలని అర్థం. ఇంకోటి మనం ఇందాక చెప్పాం, దీర్ఘకాలిక పంటలు కాకుండా మనం వేసంగి అన్నం ఇందాక, అలాగే దాన్నే మనం రబీ పంటలు అంటే చలికాలం తర్వాత వేసే అన్నీ కూడా రబీ పంటలు ఏప్రిల్ దాకా. అందుకని గోధుమ మనం చలికాలం అయిపోయేటప్పుడు, చలికాలం మొదలయ్యేటప్పుడు వేస్తున్నామన్నమాట. దానికి తర్వాత పూత పూసే టయానికి రాత్రి సమయం తక్కువ వస్తుంది. అందువలన గోధుమ పంట మనకి రాత్రి టైం 12:30 గంట కన్నా తక్కువ ఉన్న టైంలో మాత్రం ఇది పూతకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని స్వల్ప రాత్రికాల పంట అంటారు గోధుమని. ఇంకొకటి దీర్ఘరాత్రికాల పంటలు. అంటే దీర్ఘరాత్రి కంటే ఎక్కువ టైం, అంటే రాత్రి సమయం ఎక్కువ ఉండాలి. రాత్రికాల సమయం 12:30 గంటల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి పుష్పిస్తాయి. అవి ఎప్పుడు ఉంటాయి? ఎక్కువగా మనకి వానాకాలం కానీ చలికాలంలో బాగా రాత్రిపూట టైం 12:30 గంటల కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇవి జొన్న, పత్తి ఇవన్నీ కూడా రాత్రికాల సమయం ఎక్కువ ఉన్నట్టయితే బాగుంటుంది.
ఇకపోతే తటస్థ పంటలని అంటారు. తటస్థ పంటలంటే ఇక రాత్రి కాలంతో పని ఎక్కువ ఉండక్కర్లేదు. మరి రాత్రి కాలం తక్కువ ఉండక్కర్లా. రాత్రి కాలం ఎక్కువ కూడా ఉండక్కర్లేదు. అలాంటి వాటిలో కొన్ని రకాల మొక్కలు పుష్పించటానికి రాత్రి సమయం ప్రభావం ఏమీ ఉండదు. కాబట్టి దీన్ని మనం తటస్థ కాల పంటలు అంటారు. ఇవి సంవత్సరం పొడవునా పూస్తూనే ఉంటాయి. ఉదాహరణకి మరి ఏమిందాక ఆ సంవత్సరం పొడవునా పూత పూసేటటువంటి తటస్థ కాల పంట అంటే సోయా చిక్కుడు. సోయా చిక్కుడు సంవత్సరం పొడుగుతా అది పూస్తూనే ఉంటుంది. అలాగే మూడవ పంటగా తక్కువ సమయంలో పండే పంటలను కూడా పండిస్తారు కొన్నిటిని. చాలా దేశాల్లో బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఎక్కువ దేశాల్లో ఆహారంగా తీసుకునేది ఏ ధాన్యం అని అంటే వరి ధాన్యం మాత్రమే. దీనికి ఒక పేరు కూడా ఉంది, విశ్వధాన్యపు పంట. అంటే ప్రపంచంలో విశ్వంలో అత్యధికంగా పండించేటటువంటి పంట, అత్యధికంగా ఆహారంగా తీసుకునేటటువంటి పంట ఏదైతే ఉందో దాన్నే మనం వరి అంటాం. ఆ వరినే విశ్వధాన్యపు పంట అంటారు. ఇంగ్లీష్లో మనం గ్లోబల్ గ్రెయిన్ అంటే విత్తనం, గ్లోబల్ గ్రెయిన్ అని మనం అంటాం. వరి పంటను మీసోలిథిక్ యుగం నుంచి పండిస్తున్నారు. ఆదిమ మానవుడు తర్వాత ఈ వరి ధాన్యం కనుక్కున్నటువంటి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కనుక్కున్న మీసోలిథిక్ అన్నప్పుడు యుగంలో కనుక్కోవడం జరిగింది. మరియు హరప్పా నాగరికత 2000 కాలంలోనే సాగు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. అంటే ఈ హరప్పా నాగరికత కూడా వాళ్ళు అప్పటి నుంచే ఆ నాగరికతలోనే ఈ వరి పంటను పండించిన ఆధారాలు మనకు ఉన్నాయండి. ప్రపంచంలో అధిక సంఖ్యలో అధిక విస్తీర్ణంలో చూసినప్పుడు మన దేశంలో హెక్టార్కు పండించే పంట చాలా తక్కువ. వరి పంట పండిస్తున్న మన దేశంలో కూడా బాగా ఎక్కువగానే, కానీ మన దేశంలో హెక్టార్కు కానీ ఒక ఎకరాకు కానీ పండించే పంట ఇతర దేశాలతో పోల్చినప్పుడు మనకి తక్కువగానే ఉంది. ఇంకా మనం ఎక్కువ పండించేటటువంటి పద్ధతులు ఏంటి? నేల కాదు కారణం. మరి ఇంకేంటి కారణం అంటే మనం వ్యవసాయం చేసే పద్ధతుల అది కాదు కారణం. అంటే విత్తనాలు అంటే అత్యధిక దిగుబడినిచ్చే విత్తనాలని, వంగడాలని సంకరకరణ పద్ధతిలో తయారు చేసుకున్నట్టయితే, మన నేలకు తగ్గట్టుగా తయారు చేసుకున్నట్టయితే మనం అప్పుడు అత్యధికంగా ఎక్కువ పంటను పొందే అవకాశం ఉన్నది. అలాగే వ్యవసాయ పనులు ఎలా చేస్తారు? మరి వ్యవసాయ ఉత్పత్తి చేసేటప్పుడు మనం ఏదో గాలికో దానంతట అదే ప్రకృతి పరంగా అడవుల్లో కనుక చూసినట్టయితే అయ్యో కొన్ని చెట్లకు కాయలు అయ్యే కాస్తుంటాయి, అయ్యే పూస్తుంటాయి, అయ్యే జరుగుతుంటాయి. అవి ఎప్పుడో ఒకటి వచ్చి తెచ్చుకోవడం, అది ఒక క్రమ పద్ధతి, అది నేచర్గా ప్రకృతి పరంగా వాటంతా అవే పండుతున్నాయి. మానవ ప్రభావం లేకుండా కొన్ని ఫలాలు, కాయలు, కొన్ని పంటలు పండుతున్నాయి. కానీ అలా కాకుండా మానవ ప్రభావంతో చేసే పంటలు వ్యవసాయ పనులు. అంటే ఒక క్రమ పద్ధతిలో వ్యవసాయం చేయాలి, ఒక క్రమ పద్ధతిలో వ్యవసాయ పనులు చేయాలి మనం. అంటే వ్యవసాయ పనులు ప్రారంభించేటప్పుడు మన భారతదేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏరువాక అనేటువంటి పండగతో మొదలు పెడతారు. వెనకట మనకి సినిమాలో కూడా పాట ఉంది, ఏరువాక సాగాలు అని. అంటే ఈడ ఏరువాక అనే పండగతోటి మరి ఎద్దులకి ఆ రోజు మంచిగా బ్రహ్మాండం కడిగి తయారు చేసి అదే ఆ రోజు ప్రతి పొలంలో నాగలతో దున్నటం, ఎరువు దోలుకోవటం, అంటే పొలాల పనులు అన్ని పంట పొలాలలో జరిగేటటువంటి వ్యవసాయ పనుల్ని ప్రారంభించటం అనేది ఏరువాక అనే పండుగతోటి స్టార్ట్ చేసుకుంటారు మనకి వెనకటి నుంచి కూడా. మరి ఇప్పుడు వాస్తవంగా అంతగా తక్కువగానే చేస్తున్నారు. కొన్ని ఊళ్ళల్లో ఇప్పటికి కూడా ఆ ఆనవాయితీని, ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికి కూడా కొనసాగించడం జరుగుతుంది. సాధారణంగా చాలా పంటలు ఒకే పద్ధతిలో ఉంటాయి, కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు వరి ఉంది, ఇంక వేరే పంటలు ఉన్నాయి, కొన్ని అన్నీ ఒక పద్ధతులనే ఉంటాయి. కానీ కొన్ని పద్ధతులు మిరప తోట ఉంది, దానికి వరికి ఒకే పద్ధతిగా అవలంబిస్తే కుదరదు. పత్తి వేరేది ఒక పద్ధతి అవలంబిస్తే కుదరదు. అంటే ఒక్కొక్క పంట పండించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అనేది గుర్తించాలి. ఫస్ట్ ఏం పద్ధతులు ఉంటాయి అంటే నేలను శుద్ధి చేయటం. అంటే నేలను ముందు శుద్ధి అంటే నీట్గా చేసుకోవాలి. అంటే పొలాల్లో ముళ్ళు లేకుండా, రాళ్ళు లేకుండా, దాంట్లో ఏమైనా వేరే చెత్త చెదారం లేకుండా ముందు శుభ్రత చేసుకోవాలి. అంటే ఫస్టు ఆ విధంగా చేసుకున్న తర్వాత నేలను దున్నుకోవాలి. లేకపోతే ఫస్ట్ సిద్ధం చేసుకోవటంలో విత్తనాలు నాటాలి, కలుపులు తీయాలి,
నీటిపారుదల సౌకర్యం కల్పించాలి, ఎరువులు అందించుకోవాలి, పంట మార్పిడి చేయాలి, పంటలను భద్రపరచుకోవాలి. ఇట్లా ఉన్నాయి. నేలను సిద్ధం చేయటం, విత్తనాలు నాటడం, కలుపు తీయటం, నీటిపారుదల సౌకర్యం, ఎరువులు అందించటం, పంట మార్పిడి చేయటం, పంటలను భద్రపరచడం. ఫస్ట్ నేలను శుభ్రం చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? దున్నుతారు. దున్నటమే శుభ్రం చేయటం అంటేనే మొత్తం దున్ని నీట్గా వదిలిపెట్టాలి. తర్వాత దాంట్లో విత్తనాలు నాటుకోవాలి. విత్తనాలు దాటేటప్పుడు తప్పనిసరిగా ఎరువు వేయాలి. దానికి బలం రావాలంటే, భూమికి బలం రావాలంటే కొంత డిఏపి ప్యాకెట్లు, యూరియాలు ఇట్లాంటి కొన్ని నత్రజనియుతమైనటువంటి ఎరువులను వాడాలి. అలాగే నీటిపారుదల సౌకర్యం. మరి నీరు కేవలం వర్షాల ఆధారంగా పంటలు పండియాలన్నా, ఒకవేళ బావుల ద్వారా లేకపోతే వేరే మార్గాల ద్వారా, బోర్ల ద్వారా మనం ఏదైనా ఏర్పాటు చేయదలుచుకుంటే వాడికి తగిన ఏర్పాటు చేసుకోవాలి. పంట మార్పిడి కూడా చేయాలి. ఈ సంవత్సరం వేసిన పంట వచ్చే సంవత్సరం వేయకూడదు. ఈ సంవత్సరం మనం ఒక పంట వేసినప్పుడు వచ్చే సంవత్సరం వేరు పంట మార్చినట్టయితే, పత్తి వేసారనుకోండి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మిర్చి వేసుకోవాలి. ఇట్లా పంట మార్పిడి చేసేటటువంటి రైతులకి దిగుబడి ఎక్కువగా ఉంటుంది. లేకపోతే పంట మార్పిడి చేయనటువంటి వాళ్ళకి సేమ్ అదే పంట వేసి అదే రోగాలు వచ్చి ఒక మార్పు, దానివల్ల ఇబ్బంది, పంట భూమికి మరి సరైనటువంటి సారవంతం లేకుండా మార్పిడి చేయకపోవటం వల్ల దిగుబడి రాకపోవచ్చు. ఇవన్నీ గమనించాలి. పంటలను భద్రపరచుకోవాలి. మరి పండించిన తర్వాత ఈ పంటలను మనం తీసుకెళ్ళి మరి ఎక్కడో మరి గాదెల్లో కానీ ఎక్కడ భద్రపరచుకోవడం కూడా ఉంది. మరి ఇవాళ మనం భద్రపరచుకుంటూ పోతే తప్ప, లేకపోతే మనం ముందుకు పోలేం. రైతులు పొలంలో కలుపు మొక్కలను తొలగించడానికి మరి ఏం పని చేస్తున్నారు అంటే, రైతులు పొలంలో మండ్ల గొర్రుతో దున్నుతారు. ఆ గొర్రుతో దున్నేటప్పుడు ఏం చేస్తాయంటే మొక్కలు అలాగే ఉంటాయి. అసలు మొక్కలు అలాగే ఉంటే మనం నాటిని, మనం వేసినవి, ఆ పక్కన పెరిగేటటువంటి కలుపు మొక్కలన్నీ కూడా ఈ గొర్రుతో తోలినప్పుడు పోతాయి. పొలాన్ని నాగలతో దున్నినప్పుడు కలుపు వృక్ష సంబంధ వ్యర్థాలు కుళ్ళిపోయి నేలకు పోషక పదార్థాలుగా ఉంటాయి. అంటే మనం పొలం నిండా గడ్డి, చెత్త అన్నీ పెరిగిందనుకోండి, దాంట్లోనే వేసి దున్నితే అది భూమిలోనే కరిగిపోయి తిరిగి మళ్ళీ పోషకాలను అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక 6 అంగుళాలు లోతున లేకపోతే ఒక అరడుగు మనం లోతులో మనం తవ్వుకుంటూ పోతే, అదే అరడు లోతులో 4 దున్నుకుంటూ పోతే ఏమవుతుందంటే ఆ భూమి అంతా కూడా పైభాగం అంతా కూడా ఒక గుల్లలాగా మెత్తగా ఏర్పడే అవకాశం ఉంది. ఏర్పడటం వల్ల ఆ నేల అనువుగా విత్తనం మొలకెత్తడానికి అనువుగా ఉంటుంది. మళ్ళీ అదే కాకుండా ఆ గుల్లగా మారినటువంటి నేలను మనం హ్యూమస్ అంటాం. హ్యూమస్ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని హ్యూమస్ అంటే ప్రతి రైతు కూడా వ్యవసాయం మొదలుపెట్టేటప్పుడు, విత్తనాలు నాటేటప్పుడు, పొలంలో నాట్లు వేసేటప్పుడు కంపల్సరిగా ఇలా మెత్తగా చేసి నాగలతో దున్ని ఒక హ్యూమస్ లాగా తయారు చేయాలి. చేసినట్టయితే అది మనం పొలంలో విత్తనాలు నాటడానికి మనకి అనుకూలంగా ఉందని అర్థం. నాగలితో నేలను దున్నినప్పుడు వి ఆకారంలో సాళ్ళు గట్లు ఏర్పడి నీళ్లు వెళ్తుంటాయి. ఎందుకు అలా దున్నినప్పుడు ఏంటంటే సాలమ్మట సాలు దున్నుకుంటూ పోతారు రైతు. ఆ విధంగా దున్నటం వల్ల నీళ్లు కూడా ఆ సాళ్ళలో గుంట నీళ్లు వేగంగా వెళ్తుంటాయి. ఒక పై నుంచి ఒక దున్నుకుంటూ వచ్చేటప్పుడు అక్కడున్న నీళ్ళు ఒక కాలువలాగా ఏర్పడి నీళ్ళు కిందికి వచ్చే అవకాశం. ఇట్లా పైనుంచి కిందికి పక్కలమ్మటే అన్నిటికీ కూడా విస్తరించే అవకాశం ఉంది కూడా. ఈ విధంగా తర్వాత గట్లు ఏర్పాటు చేసి నీళ్లు వెళ్తుంటాయి. నేలను సదును చేయుటకు కర్ర దొంగతో కూడా చూస్తారు. ఈ విధంగా మనం విత్తనాలు కూడా మనం ఎంపిక చేసుకున్న విత్తనాలు వాడాలి. మరి లిన్నెయస్ అనే శాస్త్రవేత్త వరికి వరైజా అని పేరు పెట్టాడు. వరి కనుగొన్నటువంటి శాస్త్రవేత్త లిన్నెయస్. ఈయన వరైజా అనేటటువంటి పేరు దానికి పెట్టడం జరిగింది. అయితే వరైజా సటైవా అనే వరికి పంట ఎక్కడ పండిస్తారంటే బాగా ఆసియా ఖండంలో ఈ వరైజా సటైవా అనేటటువంటి పంటను పండిస్తారు. అంటే ఇప్పుడు మనం తినేటటువంటి వరే ఆసియా ఖండంలో మొత్తం కూడా ఇలాంటి వరి ధాన్యాన్ని పండియటం వల్ల ఇక్కడ మనం ఆ పంటకి దానికి శాస్త్రీయ నామం ఏంది అంటే వరైజా సటైవా, ఆసియా ఖండంలో పండించే వరికి. దీన్ని అనేక మార్లు మనకి అనేకమైనటువంటి ప్రశ్న రూపంలో వరికి శాస్త్రీయ నామం ఏమిటి అని చెప్పి అడగటం జరిగింది. దీన్ని మనం వరైజా. ఇంకోటి ఆఫ్రికా ఖండంలో వరైజా గ్లాబేరియా అనే రకాన్ని పండిస్తారు. వరైజా గ్లాబేరియా అంటే వరిలోనే మరొక రకం. ఇంకోటి వరైజా గ్లిమోపాట్యులా అనే రకాన్ని అమెరికాలో పండిస్తున్నారు. అంటే మన రాష్ట్రంలో కూడా కొన్ని రకాలు చాలా రకాలైన వడ్ల విత్తనంలో చాలా రకాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వెనకటి నుంచి కూడా
చాలా రకాలైన పంటలు, సాంప్రదాయకమైనటువంటి విత్తనాలు ఎన్నో ఉన్నాయి. మన రాష్ట్రంలో అంశ సాంప్రదాయ వరి వంగడం, అమృతసారి, బంగారు తీగ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక వరి వంగడం సోనా మసూరి అనేటువంటి వరి వంగడం చాలా బాగా విపరీతంగా ఏ ప్రాంతాల్లో కూడా పట్టిన ఆ వరి వంగడాన్ని పండిస్తున్నారు ఈరోజు. ఇది ఈ విత్తనాలన్నీ కూడా ఈరోజు గతంలో అయితే మన రైతు విత్తనాలని మంచివి బాగా ఏ మడిలో అయితే బాగా ఉన్నాయో, బాగా పండిందో, మంచిగా ఉన్నాయో విత్తనాలు వాటిని ఏరియా సపరేట్గా తీసి కొట్టి ఒక బస్తాకి 2 బస్తాలకి విత్తనాలు కావాల్సిన వాటిని వేరుకొని పక్కకు పెట్టి అవి నెక్స్ట్ మరు సంవత్సరాన్ని వాడేవారు. కానీ ఇప్పుడు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ అంటే నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటటువంటి ఒక సంస్థ వివిధ రకాల విత్తనాలను వృద్ధిపరిచి రైతులకు అందిస్తుంది. రైతు పండియడమే కానీ మళ్ళీ తిరిగి దాన్ని విత్తనాలని వృద్ధిపరచడం అంటే చేయటం అంటే కొద్దిగా కష్టమైన పని. అలాంటిది ప్రభుత్వాలే ఇట్లాంటి సంస్థలను ఏర్పాటు చేసి మరి రైతులకు తిరిగి మేలు రకమైనవి ఎన్నిక చేసినవి మంచి విత్తనాలు, బాగా పండే విత్తనాలని మనకి అందియటం జరుగుతుంది. ఇది బ్యాక్టీరియా, ఫంగస్ వంటి హానికర సూక్ష్మజీవులు కూడా నేలలో ఉంటాయి. మరి వీటి నుండి విత్తనాలను రక్షించుకోవటానికి రసాయన పదార్థాలతో విత్తనాలను శుద్ధి చేస్తారు. అంటే రసాయన పదార్థాలు ఈ విత్తనాలు నాటంగానే నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల వల్ల అవి కుళ్ళిపోవటం, చనిపోవటం కూడా జరగకుండా ఉండటం దానికి ఒక కెమికల్ అంటే రసాయన పదార్థాల పూతతో నాటినప్పుడు ఆ విధంగా దానికి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. విత్తనాలను నేలలో విత్తటానికి ఉపయోగించే పనిముట్లను వాటిలో విత్తనం గొర్రు ఒకటి ఉంది. అంటే ఈ విత్తనం గొర్రు ఏం చేస్తారంటే మనం పైన విత్తనాలు వేసుకుంటూ పైన పోసుకుంటూ పోతే కింద గొర్రెమ్మటి విత్తనాలు పడుకుంటూ పోతాయి. ఆ విధంగా పోసేటటువంటి దాన్ని విత్తనపు గొర్రె అంటారు. అవి భూమిలో వాటి సాళ్ళల్లో పడుకుంటూ పోతాయి. ఆ విధంగా విత్తనాలను మనం నాటే పద్ధతిని వెనకటి నుంచి మన రైతులు రకరకాల పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని చేశారు. రకరకాల పనిముట్లను కనుగొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. అలాగే విత్తనాలు భూమిలో చల్లి కొద్ది రోజుల తర్వాత నారు బీకి మడుల్లో నిర్ణీత దూరంలో ఉండేలా నాటుతారు. ఇప్పుడు వరి ఎలా నాటుతున్నారు? ఫస్ట్ మన రైతులు ఒక మంచి ఎన్నిక చేసుకున్నట్టు విత్తనాలు తీసుకుపోయి ఒక పొలంలో పోసి దానికి ప్రతిరోజు నీళ్లుగా పెట్టి ఆ తర్వాత అది ఒక 20 రోజులు 30 రోజుల తర్వాత దాన్ని పీకి వేరే ప్రదేశం అంటే మనం చదును చేసుకొని వ్యవసాయం నాటడానికి అనుకూలమైన ప్రదేశంలో కొంతమంది కూలీల ద్వారా నాటేసేవారి ద్వారా వాటిని కొంత నిర్ణీత దూరంలో నాటడం జరుగుతుంది. దీన్నే మనం నాట్లు వేయటం అంటారు. ఈ నాట్లు వేసే పద్ధతి మరి అందరికీ తెలుసు. దూరంగా వేస్తారు దగ్గర. ఇప్పుడు ఆ నారు పోసినట్టే మనం వరినేస్తే అవి పెరగవు. ఎందుకంటే ఎక్కువ ఒక దగ్గర అయ్యి అవి పెరిగేసరికి పెరగైది కాదు. నిర్ణీత స్థలం ఉండదు, పెరగకుండా చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణీత దూరం వేసినప్పుడు ప్రతి వరి కూడా పెరిగి పెద్దగా అయ్యి మనకి వరి ధాన్యాన్ని అందించే అవకాశం. ఇకపోతే ఈ వరి ఇట్లా పంటలకు కూడా కొన్ని మనకి నష్టాలు కలగజేసేవి కూడా కొన్ని పురుగులు, రసం పీల్చే పురుగులు, కీటకాలు, లార్వాలు, ఎపిడ్ పంట మొక్కల్ని ఆశిస్తుంటాయి. అంటే ఇవన్నీ మన పంట మొక్కల ద్వారానే పంట మొక్కల్లోనే పెరుగుతుంటాయి. కొన్ని కీటకాలు ఆకులను తింటుంటాయి, కొన్ని కాండానికి రంధ్రం చేస్తాయి, చేసి ఆకులు కాండం నుంచి రసాన్ని పీల్చుకుంటాయి. మరి వీటికి క్రిమిసంహారక మందులు కొట్టేస్తున్నారు. మనం ఇప్పుడు చూసినట్టయితే పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ షాప్స్ మనం చూస్తున్నాం. వీటికి రైతు ఎమ్మటే ఆకు ఎర్రగా మారినా, మరి గోధుమ రంగులో మారినా, పసుపు రంగులో మారినా వెంటనే అది పట్టుకొని మరి షాప్కి వెళ్ళి దీనికి ఏ రోగం అని చెప్పి కొంత అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కూడా కలిసి సరైనటువంటి మందులు తీసుకొని దానికి వచ్చినటువంటి రోగాన్ని పోవడానికి ప్రయత్నాలు చేసేవాడు. అన్ని రకాల పంటలు వ్యాధులకు గురవుతూనే ఉంటాయి. మనం అనుకుంటాం ప్రతి పంట ఇప్పుడు ఇవాళ మందు కొట్టకుండా వ్యవసాయం చేయట్లేదు, పంటలు పండటం లేదు. కాబట్టి తప్పనిసరిగా మందు కొట్టే పరిస్థితి వస్తుంది. అనేక వ్యాధులకు గురవుతున్నాయి కాబట్టి పంటలు కొన్నిసార్లు ఆకు పేలి మరి గొంగల పురుగులు ఆకులను చిగుళ్ళతో సహా తినేస్తాయి. ఇలా చిగుళ్ళతో సహా తినేస్తాయి. మరి యాజమాన్య పద్ధతుల ద్వారా క్రిమికీటకాలు, బ్యాక్టీరియా తదితర కీటకాల నుంచి పంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక పంట చేతికి రావాలంటే దాని పొలాన్ని మంచిగా దున్నుకోవాలా, మళ్ళీ మంచిగా నాటుకోవాలా, వ్యవసాయ పనులు చేసుకోవాలా,
మళ్ళీ తిరిగి నాటిన తర్వాత సరైన నీటి పారుదల అందియాల. ఆ తర్వాత మళ్ళీ పంటలకు రోగాలు పడుతున్నాయి. ఆ వ్యాధులు కలుగజేసినప్పుడు సరైనటువంటి మందులు కూడా తోటి వాటి వ్యాధులను కూడా తొలగించే ఉపాయం చేయాలి. మరి ఈ విధంగా చేసినట్టయితే మనం సరైన పంటను పొందవచ్చు. గోధుమ, వరి, చెరుకు ఎక్కువగా శిలీంధ్ర వ్యాధులకు గురవుతుంటాయి. వేరుశనగలైతే వచ్చే ఫంగస్ వ్యాధిని టిక్కా తెగులు అంటారు. టిక్కా అంటే ఇది కూడా మనకి చాలాసార్లు అనేకమైన సార్లు ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ టెస్ట్లో ఈ టిక్కా తెగులు అనేటటువంటి ఫంగస్ వ్యాధి వేరుశనగలో మాత్రమే వస్తుంది. దీన్ని మనం ఒక బిట్ రూపంలో వేరుశనగలో వచ్చే తెగులు ఏంటి అని అంటే టిక్కా తెగులు డ్యాస్ ఫంగస్ టిక్కా తెగులు ఈ మొక్కలో వస్తుంది. ఏ వరి, బి గోధుమ, ఇట్లా శనగ, ఇట్లా 4 బీట్ల రూపంలో కూడా మన అడుగుతాడు ఆబ్జెక్టివ్ టైప్. అడిగినప్పుడు మనం దీనికి సరైన ఆన్సరు టిక్కా తెగులని గుర్తు రాగానే వేరుశనగ అని గుర్తు రావాలి. అలాగే శిలీంధ్ర వ్యాధులు వల్ల ఆకులపై తెలుపు, నలుపు మరియు గోధుమ రంగు మచ్చలు, మెత్తగా పొడిగా కూడిన పొర ఏర్పడుతుంది దాని మీద. అంటే ఈ శిలీంధ్రాలు ఎక్కువ గోధుమ వాటి మీద వచ్చే అవకాశం ఉంది. బ్యాక్టీరియా, వైరస్ల వలన ఆకులు రంగును కోల్పోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా కొన్ని మొక్కల్లో ఈ కీటకాల వల్ల జబ్బులు వస్తున్నాయి బాగా. అంటే వీటికి రోగాలు వస్తున్నాయి. వీటిని తొలగించాలంటే తప్పనిసరిగా మనం మరి ఏ ఒక క్రిమి సంహారక మందులు వాడాల్సిందే. ఎడారి మిడతలు మన దేశంలో అన్ని కాలాల్లో కనిపిస్తాయి. కానీ దక్కని జాతి రెక్కలు లేని ఆకు మిడత ఖరీఫ్ కాలంలో మాత్రమే కనిపించి వీటి వల్ల పంటలకు నష్టం జరుగుతుంది. అంటే ఇవి కూడా మిడత కొట్టింది అంటారు, మిడత కొట్టింది, మిడతలు పడ్డాయి అంటారు, మిడతల దండు పడదంటారు పొలాల మీద. అంటే ఇక్కడ మిడతలు వచ్చి పొలాన్ని మొత్తం కూడా నాశనం చేసే అవకాశం. అంటే కొన్ని దేశాల్లో రెక్కలు అంటే లేనటువంటి రెక్కలు ఉన్న కొన్ని దక్కని జాతి రెక్కలు లేని ఆకు మిడత ఖరీఫ్ కాలంలో వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1966 సంవత్సరంలో రేచల్ కార్పస్ అనే రచయిత్రి కీలక నాశనుల వల్ల కలిగే దుష్ఫలితాలపై సైలెంట్ స్ప్రింగ్ అనేటటువంటి పుస్తకాన్ని రాసింది. అంటే ఈమె 1960లో కీటక నాశనుల వల్ల కలిగే దుష్ఫలితాలపై సైలెంట్ స్ప్రింగ్ అంటే వీటి వల్ల పంటలు ఏ విధంగా నష్టపోతున్నాయి, వీటి వల్ల మరి దుష్ఫలితాలు ఏమొస్తున్నాయి, అలాంటి పంటలు మనం తినటం వల్ల వచ్చే నష్టం ఏంటి, మరి రైతు అధిక దిగుబడి సాధించడానికి వీటిని తప్పనిసరిగా వాడుతున్నారు, మరి ఇవి వాడటం వల్ల వచ్చే నష్టాలు కూడా ఉన్నాయి, ఎక్కువ దిగుబడి పొందటం వల్ల మనకు వచ్చే లాభాల కన్నా నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికి ఏం చేయాలా, నేలకు పోషక పదార్థాలు సరైనవి అందించాలా, ముందు భూమిలోకే సరైనటువంటి సహజ ఎరువులను అందించాలా అనేటటువంటి ఆ విషయాన్ని గుర్తుకు చేసుకోవటం కోసం ఈ పుస్తకం లోపాలను ఎత్తి చూపెట్టింది. అలాగే నెక్స్ట్ ప్రతి సంవత్సరం ఒకే పంట వేయకుండా మారుస్తుండాలి. పంటలు ఏపుగా పెరగాలంటే అత్యంత ముఖ్యమైన ఎరువు నైట్రోజన్స్ వాడాలి. భాస్వరం అంటే ఇప్పుడు ఈ నైట్రోజన్, భాస్వరం, పొటాషియం లాంటి ఎరువుల వల్ల పెద్దగా క్రిమి సంహారక మందులు కాదవి. అవి ఏ భూమిలో ఏ అయితే తక్కువ ఉన్నాయో, నత్రజని తక్కువ అయితే మనం నత్రజని దీని ద్వారా అందిస్తాం, పొటాష్ తక్కువ అయితే పొటాషియం అందిస్తాం. అంటే భూమిలో ఉండవలసినటువంటి సేంద్రియ ఎరువులు పదార్థాలు, నత్రజనిత పదార్థాలు లేకపోతే మనం ఈ ఎరువుల ద్వారా అందించాల్సిన అవసరం ఉంది. సహజ ఎరువులు, కృత్రిమ ఎరువులు అని 2 రకాలు ఉన్నాయి. ఎన్పికే, ఎన్ అంటే మరి నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, పొటాష్, కే అంటే పొటాష్. అంటే ఇక్కడ 3 రకాలైనటువంటి కలిపి ఇప్పుడు ఈరోజు మనం వ్యవసాయంలో ఎక్కువగా వాడేటటువంటిది ఎన్పికే ఉన్నటువంటివే. ఇప్పుడు డిఏపి ఎరువులో ఈ ఎన్పికే ఉంటుంది, ఈ మాత్రమే మనం వాడటం జరుగుతుంది. మొక్కలు, జంతువులు వ్యర్థ పదార్థాలు కుళ్ళింపజేసినప్పుడు సహజ ఎరువులు తయారవుతాయి. అంటే మనం ఎక్కువగా కృత్రిమ ఎరువుల మీద ఆధారపడకుండా ఉండాలంటే మనం ఎక్కువగా మొక్కల, జంతువుల వ్యర్థ పదార్థాలు అంటే జంతువుల పేడను కూడా తోలి మనం ఎరువుగా వాడుకోవటం ఒకటి. ఇంకొకటి కొన్ని జంతువులు కాకుండా కుళ్ళిపోయినటువంటి వాటిని కూడా మనం అక్కడ వేయటం. అట్లే జంతువుల చెత్త, చెదారం ఇవన్నీ కూడా భూమిలోనే కుళ్ళింపజేయాలి. ఒక్కోసారి మన వాళ్ళు పొలాన్ని సాగు చేసేటప్పుడు ముందరనే కొన్ని పంటలను వేసి పెసర, బొబ్బెర లాంటివి వేసి కోసిన తర్వాత వీటిని దాంట్లోనే జనుము, జిలుగు ఇట్లాంటివన్నీ వేసి దాంట్లోనే దున్నేస్తారు. దున్నేసి 2-3 రోజులు నీటిని పెట్టి ఉంచుతారు. ఆ విధంగా ఉంచటం వల్ల
ఇది మొత్తం కరిగి భూమిలో సేంద్రియ ఎరువులను ఇచ్చే అవకాశం, సహజ ఎరువులను ఇచ్చే అవకాశం. దానివల్ల మనకి పొలానికి మంచిగా పోషక పదార్థాలను మనం అందించినటువంటి వారు అవుతాం. మరి వీటిని కుళ్ళింపజేసి పోషక ఎరువులను తయారు చేసే పద్ధతిని అవలంబించాలని చెప్పి నత్రజని, భాస్వరం, పొటాష్‌తో కూడిన ఎరువులు, యూరియా, డీఏపీ, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్ పేర్లతో మార్కెట్‌లో ఈరోజు అమ్ముతున్నారు. అవి మన పొలానికి ఏది తక్కువ ఉందో, ఒక్కోసారి ఈ పొలానికి పొటాష్ తక్కువ ఉంది అంటే ఆ పొటాష్‌ని తెచ్చేయాలి. ఒక్కోదానికి దీనికి సూపర్ తక్కువ ఉంది, సూపర్ ఫాస్ఫేట్ తక్కువ ఉంది, అదే మనం వాడాలి. ఇట్లా పొలాన్ని కూడా అప్పుడప్పుడు భూమి పరీక్షలు కూడా చేయాలి, నేల పరీక్షలు చేయాలి. ఈ భూమిని కొంచెం అంతా తీసుకొని పోయి మన పొలంలో ఉన్నటువంటి నేల కొంత మట్టిని తీసుకుపోయి ఈ మట్టి పరీక్షలు చేసి మట్టిలో ఏమేమి లోపాలు ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఆ లోపాలకు తగ్గట్టుగా మనం ఎరువులు అందియొచ్చు. అయితే ఈరోజు మరి చాలామంది తమ పొలాల్లో చౌడుగా ఉన్నటువంటి పొలాల్లో చెరువులో ఉన్నటువంటి బాగా పేరుకుపోయినటువంటి మట్టిని, నల్ల మట్టిని ఆ పొలాల్లోకి తోలి ఆ పొలాల్లో వేసి భూమిని పోషక పదార్థాలు అందించి మంచి నాణ్యమైనటువంటి పంటలు పండించడానికి అనుకూలంగా తయారు చేసుకుంటున్నారు ఈరోజు రైతులు. పంట మొక్కలకు నీటిని అందించే విధానాన్ని నీటిపారుదల అంటారు. నీటిపారుదల ఇవాళ వ్యవస్థ అంతా కూడా నీటి మీదనే ఆధారపడింది. పంటలన్నీ కూడా నీటి మీదనే ఆధారపడ్డాయి. నీరు లేకపోతే గాలికి పండే పంటలు కొన్ని మాత్రమే. దాని ద్వారా ధాన్యం పొందాలంటే, దాని ద్వారానే పంటలు పండించి ప్రపంచానికి అందియాలంటే చాలా కష్టమైంది. అతి తక్కువ మంది జనాభాకు మాత్రం మనం అందించగలుగుతాం. భారతదేశంలో ఉన్నటువంటి నీటి వసతుల్ని, నీటి వనరుల్ని మరి ఉపయోగించుకొని డ్యాముల్లాగా నిర్మాణం చేసుకొని, చెర్లలాగా నిర్మాణం చేసుకొని, మరి ఈరోజు కాకతీయ మిషన్ అని చెప్పి చెర్లని బాగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. మనం వర్షం ద్వారా వచ్చినటువంటి నీటిని పట్టి మనం ఒక దగ్గర ఆపుకొని ఆ నీటిని మనం మిగిలినటువంటి ఒక 4 నెలల పాటు మన పొలాలకు ఉపయోగించుకొని మనం పంటలు పండించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని గుర్తించి ప్రభుత్వం కూడా ఇలాంటి పనులు రైతులకు అందించడం కోసం చేస్తుంది. అంటే ఇలా పంటల మొక్కలకు నీటిని అందించే విధానమే నీటిపారుదల. వివిధ దశల్లో పొలాలకు నీళ్లను అందించేదాన్నే నీటిపారుదలమని మనం ఇక్కడ చెప్తున్నాం. అయితే ప్రాచీన వ్యవసాయ పద్ధతులు రైతులు పంట పొలాలకు మరి ఆ రోజుల్లో వెనకటి రోజుల్లో చూసినట్టయితే పాపం మరి నీళ్లు పారుదల ఉందా, ఎక్కువగా వర్షం కురిసినప్పుడే పండిస్తుర్రా అంటే అప్పుడు కూడా కొన్ని పద్ధతులు ఉపయోగించారు రైతులు. వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళు కనుగొన్నటువంటి పద్ధతుల్ని ఏతం వేసి అంటే మోట బావి, గొలుసు చక్రం వంటి సాధనాలతోటి బావిలో ఉన్నటువంటి బావిని తీశాక బావిలో ఉన్నటువంటి నీటిని మరి బయటకు తీసుకొచ్చేది. అంటే ఎద్దులతోటి మరి ఒక మోట ద్వారా బొక్కెన లాంటిది చేసుకొని అవి నీళ్ళని బయటికి తొలగించడం చేసేవాళ్ళు. ఆ విధంగా కూడా చాలా వ్యవసాయం చేశారు ఒకప్పుడు. మరి ఆ తర్వాత మన వాళ్ళు శాస్త్రజ్ఞులు మరి మోటార్లు, ఇంజన్లు ఇవన్నీ కనుక్కోవటం వల్ల మనం ఇప్పుడు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. అవసరం లేదు ఇప్పుడే. ఎందుకంటే ఇక స్పీడ్ యుగం బాగా మనకు అవసరం, తొందరగా నీళ్ళు వచ్చే అవసరం ఉండి శ్రమ తక్కువగా ఉండి వచ్చేటటువంటి పద్ధతులను ఉపయోగించడం వల్ల మనకి ఈరోజు మన పంటలు ఇంకా పండించడానికి ఎక్కువ జరుగుతుంది. లిఫ్ట్లు వేస్తున్నాం, బాయిలకు మోటార్లు పెడుతున్నాం, ఇవన్నీ కూడా. ప్రస్తుతం డీజిల్ బయోగ్యాస్ విద్యుత్తో నీటిపారుదల బాగా ఏర్పాటు చేస్తున్నాం. లిఫ్ట్ పద్ధతి ద్వారా కాకుండా డీజిల్ ఇంజన్లు, బయోగ్యాసు, బోర్లు ఇట్లాంటి ఇంజన్ అన్నీ ఉపయోగించుకొని మనం నీటిపారుదల బాగా. మొక్కలకు నీటి నష్టం జరగకుండా నీళ్లను అందించే ఆధునిక పరికరమే స్ప్రింక్లర్. అంటే ఈ నీళ్లు మొక్కలకు నీటి నష్టం జరగకుండా నీళ్లను అంటే ఎక్కువ నీరు వరదలా పోకుండా కొద్దిగా దానికి అవసరమైన నీరుని అందించటం, తర్వాత దాన్ని మళ్ళీ ఆపేయటం. అంటే అట్లా అందిస్తాం, అట్లా స్ప్రింక్లర్ అంటే ఇది చుట్టూ వెదజల్లుతుంది నీటిని. దానికి అవసరమైన నీటిని వెదజల్లి అది పైన పీల్చుకొని దానికి అవసరమైన వరకే మనం మళ్ళీ కొంత టైం తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం అందించడం జరుగుతుంది. ఈ పద్ధతుల ద్వారా సరిగా లభ్యం కాని ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వాడుటకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు రైతులు. అలాగే పొలం మొత్తానికి సమంగా అందేటట్లు కూడా చేస్తారు. ఈ స్ప్రింక్లర్ అనేది కూడా నీటి పీడనం సూత్రంపై పనిచేస్తుంది ఈ యంత్రం. కాబట్టి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో మొక్క మొదళ్లలోనే నీరు చుక్కలుగా బయటటువంటి చేసే పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతిని అంటే నీరు చాలా తక్కువగా ఉంది, బోర్లు వేసిన నీరు రావట్లేదు, చెర్లల్లో నీళ్ళు లేవు, ఇటువంటి చోట బావుల్లో కొద్దిగా ఉన్నటువంటి నీరును ఉపయోగించుకోవాలంటే మొదళ్లలో మాత్రమే, దాని మొదళ్ళ వరకే నీళ్ళు పొలం మొత్తానికి పెట్టద్దు మన నీళ్ళు.
ఏదైతే చెట్టు ఉందో ఆ చెట్టు మొదల్లోకి నీరు పెట్టి చుక్కలు చుక్కలుగా పడేటట్టుగా చేస్తే అప్పుడు నీరు వృధా కాదు. ఈడ కూడా నీటిని పొదుపు చేయొచ్చు. ఈ పద్ధతిలో బిందు సేద్యం అంటారు. చుక్కలు చుక్కలుగా అంటే బిందువులు బిందువులుగా. బిందు సేద్యం అని ఎందుకన్నారు? బిందువులు బిందువులుగా పడటం. దీన్ని బిందు సేద్యం లేకపోతే డ్రిప్ ఇరిగేషన్. మరి ఈ పద్ధతుల ద్వారా కూడా వ్యవసాయం తోటలు బాగా పెంచుతున్నారు. లేకపోతే వివిధ వాణిజ్య పంటలు వేస్తున్నారు. ఇవి కాకుండా దీంట్లో చాలామంది ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి వ్యవసాయం చేసేవారికి, ఈ రకమైనటువంటి పద్ధతిని ఉపయోగించుకునే వారికి సబ్సిడీ ద్వారా కూడా ఇస్తున్నారు. మన చుట్టుపక్కల ఉండే వయ్యారి భామ పార్థీనియం అంటారు ఆ మొక్క. ఇది పుప్పొడి రేణువులను మనకు ఎలర్జీ కలగజేస్తుంది. మనం ప్యాంటు కానీ షర్ట్ కానీ మామూలుగా చర్మం మీద నడుచుకుంటూ పోతే లుంగీ కట్టుకొని నడుచుకుని రైతులకి మరి చర్మానికి తాకుతుంటుంది పాపం వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ కాళ్ళకి మోకాళ్ళ కానుంచి కింద వరకు తాగుతుండటం వల్ల దాని పుప్పొడి రేణువులు చర్మ వ్యాధులు కలగజేసే అవకాశం. అంటే ఇది దాని గాలి పీల్చినా కూడా పుప్పొడి రేణువులు రాలినప్పుడు దాని పొడి పీల్చినా కూడా మనకి అనారోగ్యానికి గురయ్యే అవకాశం. దీనివల్ల ఇది పర్యావరణానికి కూడా నష్టమైనటువంటి చేస్తున్నటువంటి మొక్క. దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. దీన్ని వయ్యారి భామ అంటారు. మామూలుగా దాని పేరు పార్థీనియం. ఇది అమెరికా నుండి వచ్చింది. మన దేశంలో పుట్టినటువంటి మొక్క కాదు ఇది. ఇది అమెరికా నుంచి మనకు గోధుమలు ఎగుమతి అయ్యేటప్పుడు గోధుమల ద్వారా వచ్చింది. అది వచ్చి ఎక్కడో కింద పడి అది విపరీతంగా పెరుక్కుంటూ ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఈ వయ్యారి భామ మొక్కలు బాగా అవపడతాయి. ఊళ్ళ గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే నేల ఉన్న ప్రతి చోట కూడా అన్ని ఏరియాల్లో కూడా ఇది పాకిపోయింది. అలాగే కలుపు మొక్కలు చూద్దాం. గరిక, వంజ, వరివిల్లగడ్డి, సుఖభోగి, దారక, బోరద తుంగ ఇవన్నీ కూడా పంటలు వేసినప్పుడు పెరిగేటటువంటి గడ్డి మొక్కలు. వీటిని మనం మడ్ల గొర్రుతోటి దున్నినప్పుడు పెకలించవచ్చు. దాని మధ్యలో ఒక దంతెల్లాగా అట్లా గొర్రులాగా తోలి అవి మొత్తం లేచిపోతాయి. ఆ విధంగా మనం వాటిని తొలగించే పద్ధతి ఉందన్నమాట. కలుపు మొక్కలను తొలగించడానికి రైతులు ఇప్పుడు ఈరోజు మనం వరి పొలాల్లో పంటలు పండించేటప్పుడు బాగా కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వరితో పాటు కూడా స్పీడ్గా పెరుగుతుంటాయి. ఆ పెరిగేటటువంటి మొక్కల్ని ఒక కలుపు మందు కొడితే చనిపోతున్నాయి. ముందే మన వాళ్ళు జాగ్రత్తగా నాట్లు పెట్టగానే కలుపు మందు కొడుతున్నారు. ఆ కలుపు మందు కొట్టడం వల్ల ఇవి చనిపోయాక దానికి కొట్టే కలుపు మందు 2,4-D అనేటువంటి మందు. అంటే 2,4-D అంటే ఏంటంటే 2,4 డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ ఆమ్లం. ఇది ద్విదళ బీజ కలుపు నాశనలను వాటికి మాత్రమే వాడతారు. ఇవి ఏకదళ బీజం మొక్కలపై ప్రభావం చూపదు. కాబట్టి ఈ మొక్కల్ని దీనికి మందు వాడతారు. దీన్ని అనేక సార్లు మనకి కొన్ని బిట్లు ఆడతారు. కలుపు మొక్కల నివారణి, కలుపు మొక్కలు తొలగించడానికి వాడే క్రిమి సంహారక మందు 2,4-D అంటే లేకపోతే 2,4-డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ ఆమ్లము. ఇది ద్విదళ బీజపు కలుపు మొక్కలు మాత్రం తొలగిస్తుంది. ఏకదళ బీజ మొక్కలపై ప్రభావం చూపదు అని చెప్పాలి. ఇక పంటలు పండిస్తున్నాం. పంట చేతికి వచ్చింది. కానీ ఎన్నో తిప్పలు పడి ఎన్నో ఇబ్బందులు పడి మరి దానికి రోగాలను కూడా తొలగించుకుంటూ పంట పండియటం జరిగింది. ఇక్కడ పంట పండిన తర్వాత మొక్కలను కోసి గింజలను సేకరించడానికి మనకి ఏదైతే అవసరం ఉందో దాని విత్తనాలు కావాలంటే దాన్ని కోసి విత్తనాలు సేకరించేటటువంటి పద్ధతిని నూర్పిళ్ళు అంటారు. మనం ఇదివరకు పద్ధతులు ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి. మిషన్ కోసుకుంటూ వడ్లను ఒక పక్క గడ్డిని ఒక పక్క వేస్తుంది. కానీ అంతకుముందు మనం దీన్ని కట్టలు కట్టి కొట్టి తొక్కిచ్చి వాటి నుంచి తూర్పాలు పోసిన తర్వాత ఈ బస్తాల్లో పట్టుకొని అవి మనం నూర్పిళ్ళు అంటారు అటన్నిటి పద్ధతిని. తర్వాత వీటిని వెనకటి రోజుల్లో బొంద తీసి బొందలో ఒక గాదెలా చేసి గడ్డి పెట్టి చుట్టూ దాంట్లో భద్రపరుచుకునేవాళ్ళం. అంటే అదో పద్ధతి. ఇప్పుడు మనం గిడ్డంగుల్లో భద్రపరచడం జరుగుతుంది. ఇవన్నీ మొక్కల నుంచి అయితే జంతువుల నుంచి ఆహార ఉత్పత్తులు చూద్దాం. జంతువుల వ్యవసాయ ఉత్పత్తులు అంటే జంతువులు ఉత్పత్తుల్లో చూసినట్టయితే జంతువులు కూడా ఆహారాన్ని అందించడం జరుగుతుంది. రక్షణ, వసతి కల్పించడం, జంతువుల ప్రభజనం వంటి అంశాలు అన్నింటినీ కలిపి మనం పశుపోషణ అంటాం. మనం జంతువులు కూడా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే క్రమంలో ఇప్పుడు గేదెలను పెంచుతున్నాం. దాని నుంచి పాలు ఉత్పత్తి అవుతుంది. అంటే అది మనకి ఆహారం ఉత్పత్తి అయినట్టే లెక్క. దాని ద్వారా మనకి ఆహారం ఉత్పత్తి అయినట్టే లెక్క. అంటే మనం జంతువులను కూడా ముందు పెంచుకొని ఏటి ద్వారా అయితే మనకు ఆహారం ఉత్పత్తి అయిద్దో ఆ జంతువులను మనం పెంచుకుంటూ పోవాలి. ఆ జంతువులను మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి. ఆ జంతువులను మాత్రమే మన దగ్గర వాటికి సరైనటువంటి వసతులు కల్పించాలి.
రక్షణ కల్పించాలి. మరి ఇక్కడ దీన్నే ఇట్లా కల్పిస్తూ పోవటాన్నే పశు పోషణ అంటారు. మన దేశంలో పశు పోషణ వ్యవసాయంలో ఒక భాగమే. అది కూడా ఒక వ్యవసాయమే. పశు పోషణ అంటే వ్యవసాయం కిందనే. అంటే పశువులు, వ్యవసాయం వీటన్నిటికి కూడా అవినాభావ సంబంధం ఉంది. కొంతమంది రైతులు పశువులను పొలానికి తోలుకొని వెళ్లకుండా పాకలో ఉంచి పశుగ్రాసాన్ని అందజేసి అక్కడే మనం వాటి పాడిని, వాటి పాలను తీసుకొని వాటిని అభివృద్ధి చేస్తుంటాం. పశువులకు ఉండే పాకలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉంటారు. లేకపోతే పశువులకు కూడా పురుగులు, కీటకాలు, పేలు, గోమార్లు ఇలాంటివి పశువుల శరీరంపై పెరిగి పశువులకు వ్యాధికి గురి చేసే అవకాశం ఉంది. పశువులు గాలికుంటు వ్యాధి వస్తుంది. మేకలు, గొర్రెలు, నట్టలు ఏలికపాము వ్యాధులతో బాధపడుతుంటాయి. మరి ఇవన్నిటిని కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. వీటన్నింటినీ కూడా అవసరమైతే డాక్టర్ల దగ్గర తీసుకుపోయి వాటికి వైద్యం చేపిస్తూనే ఉన్నాం. వీటన్నిటిని కూడా మనం చేయించడం వల్ల వాటిని అభివృద్ధి చేయగలుగుతున్నాం. మన దేశంలో ఎక్కువ పాడినిచ్చే జాతులు నాగపురి జాతి ఆవులు. ఇవి హర్యానాలో ఉన్నాయి. జెర్సీ, హోల్స్టీన్ డెన్మార్క్లో ఉంటాయి. జెర్సీ ఆవులు ఇంగ్లాండ్, హోల్స్టీన్ డెన్మార్క్ వంటి విదేశీ జాతులను కూడా మనకు ఆడ పెంచుతున్నారు. విదేశీ జాతులను మన స్వదేశీ జాతులతో సంకరకరణం చేసి పొందినటువంటి జాతి ఆవుల ద్వారా 8 నుంచి 20 లీటర్ల వరకు పాలు దిగుబడినిచ్చే సంకర జాతులను ఉత్పత్తి చేస్తున్నాం. అంటే ఒక్కటే 8 నుంచి 20 లీటర్ల వరకు పాలు ఇచ్చేటువంటి జాతుల్ని ఈ పద్ధతిలో సంకరకరణ పద్ధతిలో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వ రంగాల్లో చాలా పాల శీతల కేంద్రాలుండి పాశ్చరైజేషన్ ద్వారా కూడా పాలు నిల్వ చేస్తున్నాం. 63 సెంటీగ్రేడ్ల వరకు 30 నిమిషాల పాటు వేడి చేసి దాన్ని తిరిగి 10 నిమిషాలు చల్లబరిచి ఆ పాలను మనం వాడినట్టయితే ఆ విధంగా చేసుకునేటువంటి విధానాన్నే పాశ్చరైజేషన్ అని చెప్పి మనం అంటాం. ఇది లూయి పాశ్చర్ కనుగొన్నటువంటి విషయం మీకు ఇంతకుముందే మనకు తెలుసు. అంటే ఈ పాశ్చరైజేషన్ ద్వారా వేడి చేసి చల్లార్చి అవి మనం వాడినట్టయితే దాంట్లో కొన్ని బ్యాక్టీరియా, వైరస్లను తొలగించి మనం కొన్ని సూక్ష్మజీవుల నుంచి కూడా మనం ఎదుర్కోవచ్చు అని చెప్పడం జరిగింది. భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాలు అత్యధిక దిగుబడి అవుతుంది. అంటే దీంట్లో మనం ఒక ప్రశ్న, అంటే పాలు అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం పేరు ఉత్తరప్రదేశ్. మరి ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా పాలు దిగుబడే రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. అయితే ఇక్కడ ఈ పాల విషయానికి వచ్చినప్పుడు ప్రొఫెసర్ జేకే కొరియన్ అనే శ్వేత విప్లవకారుడు భారతదేశంలో ఆవులు, గేదెలు సంకరకరణం ద్వారా ఉత్పత్తి చేసి గణనీయంగా పాల ఉత్పత్తిలో శ్వేత విప్లవాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటేనా పాలే ధ్యేయంగా పెట్టుకున్నాడు. వ్యవసాయంలో బాగా పనిచేసే ఎద్దులను సృష్టించడం, సంకరకరణం చేయటం కన్నా కూడా ఈడ పాల ద్వారానే వ్యవసాయంలో అత్యధిక దిగుబడి ద్వారా మరి ఆహారాన్ని అందియొచ్చని, అందరికి కూడా పాలు అవసరమని, ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా పాలు, గుడ్లు అవసరమని, ఆ పాలు అందియాలంటే ఎక్కువ మనం ఉత్పత్తి చేయాలంటే మరి ఎక్కువ పాలు ఇచ్చేటటువంటి జంతువుల్ని, గేదెల్ని, ఆవుల్ని సంకరకరణం ద్వారా ఉత్పత్తి చేయాలని చెప్పి గుర్తించి ఈయన శ్వేత విప్లవకారుడిగా, అంటే శ్వేత అంటే ఆవు పాలు తెల్లగా ఉంటాయి, అంటే తెల్లగా ఉండేటటువంటి పాలని ఉత్పత్తి చేసేటటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు కాబట్టి, ఒక విప్లవాన్ని సృష్టించింది కాబట్టి ఆయన్నే మనం శ్వేత విప్లవకారుడిగా కూడా పేరు వచ్చిందన్నమాట. ఆయన అది కూడా మీరు గుర్తుంచుకో, శ్వేత విప్లవకారుడిగా పేరు పొందినటువంటి శాస్త్రవేత్త అంటే ప్రొఫెసర్ జేకే కొరియన్. అలాగే క్షీరదాల్లో ఈ పాలు ఎలా ఇస్తాయి జంతువులు, ఈ జంతువులన్నీ కూడా పాలల్లో క్షీర గ్రంథులుండి పాలను స్రవిస్తుంటాయి. పాలు తెల్లని కొల్లలాయిడ్ అనేటువంటి పదార్థం ఉంటుంది పాలల్లో కొల్లాయిడల్ అనేటువంటి పదార్థం ద్వారా ఇది తెల్లగా, అన్నీ తెల్లగా ఉండవు, పాలు మాత్రమే తెల్లగా ఉంటాయి. కారణం అది దాంట్లో కొల్లాయిడల్ అనేటువంటి పదార్థం ఉండటం వల్ల వస్తుంది. జున్నుబాలు అనగానే అంటే పశువులు ఈనినప్పుడు 72 గంటల వరకు వచ్చే పాలను జున్నుబాలు అంటారు. అంటే అప్పటిదాకా, అంటే 72 గంటల తర్వాత వచ్చే వాటిలో మాత్రం జున్నుబాలు అన్నాం. ఆ తర్వాత ఇచ్చే పాలను దాంట్లో కొలెస్ట్రామ్ లేకుండా తెల్లని చిక్కని పదార్థాలు ఉంటాయి. కొలెస్ట్రామ్ అంటే ఉండటం వల్ల అది జున్నుగా ఉంటాయి, మేగడగా ఉంటుంది. కాబట్టి వాటిని మాత్రమే మనం జున్నుబాలు అంటాం, అవి మాత్రమే జున్నుబాలుగా తాగు. పాల ఉత్పత్తిని పెంచడానికి రైతులు కొందరు పశువులకు ఈస్ట్రోజిన్ లాంటి హార్మోన్లు కూడా ఇస్తారు ఎక్కువ పాలు రావాలని. కానీ అది తప్పుడు పద్ధతి. కానీ దీనివల్ల ఇంకొక తప్పు జరుగుతుంది. అంటే బాలికల్లో వయసు రాకముందే తొందరగా యవ్వనానికి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. కంగాయం అనే దేశీయ ఎద్దు ద్వారా
బాగా గుర్తుంచుకోండి. కంగాయం అనే దేశీ ఎద్దు ద్వారా నెలలో 20 నుంచి 30 ఆవులకు గర్భం ధరించడానికి ఉపయోగపడుతుందండి. అంటే ఇది నాణ్యమైనటువంటి వాటిని ఎద్దుల్ని ఉత్పత్తి చేయడానికి ఇది తోడ్పడుతుంది. శ్రేష్టమైన దూడలు దీని ద్వారా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కంగాయం అనేటువంటి దేశీ ఎద్దు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. కోడిగుడ్డు ఉత్పత్తిలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఇదంతా ఆహారమే. ఇప్పుడు పాలు ఆహారమే, మరి మాంసం ఆహారమే, మరి అదే మొక్కల నుంచి వచ్చే పంటలన్నీ ఆహారమే. ఈడ కోడిగుడ్డు ఉత్పత్తిలో కూడా భారతదేశం 4వ స్థానం. కారణం ఎందుకంటే ఎక్కువ మనం ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు భారతదేశంలో కూడా ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ బాగుంది. ఇక్కడ బాయిలర్లు కూడా, అంటే బాయిలర్ల మాంసం కూడా బాగానే ఉత్పత్తి జరుగుతుంది. బాయిలర్లు అంటే ఏంటంటే మాంసాన్ని ఉత్పత్తి చేసేవి. అంటే మనం కోడిని మాంసం ద్వారా తీసుకోవటం, దాన్ని మనం బాయిలర్లని, గుడ్లు పెట్టేటటువంటి కోళ్ళని లేయర్లని అని అంటారు. అంటే లేయర్లు తమ జీవిత కాలంలో 300 నుంచి 350 గుడ్లు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈడ లేయర్లు కేవలం గుడ్ల కోసం పెంచుతాం, బాయిలర్లు కేవలం మాంసం కోసం పెంచుతాం. అంటే మన ఆరోగ్యం, మన ఆహారం కేవలం మొక్కల ద్వారా కాకుండా ఇలా పాలు, గుడ్లు, మాంసము ఇలా జంతువుల ద్వారా కూడా ఆహారాన్ని మనకు అందియటం జరుగుతుంది. న్యూ హ్యాంప్షైర్, ప్లేమౌత్, రోడ్ ఐలాండ్ రెడ్, వైట్ లగ్ ఫార్మ్, అనోకా ఇవి మాంసాన్ని ఇచ్చే విదేశీ రకాలు. ఇవి కూడా కోళ్ళు. అసిల్ అనే బెరస్ కోడి భారత విదేశీ కోడి. దీన్ని పందాలకు వాడతారు. ఇది బాగా కోడి పందాలు అని వేస్తుంటారు. అది సంక్రాంతి పండుగలో. అంటే ఇది పందాలకు వాడేటటువంటి కోడి పేరు కూడా అసిల్, అంటే బెరస కోడి. భారతీయ విదేశీ కోడి అన్నమాట. రెండింటి సంకరకరణం ద్వారా వచ్చినటువంటి కోడి. దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్డు పొదగటానికి 37 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు గుడ్లు పెట్టిన తర్వాత ఈ గుడ్లని మనం కొంత వేడి ఉష్ణోగ్రతలో పొదిగించి దాన్ని తర్వాత వాటి పిల్లల్ని చేసి ఆ పిల్లల ద్వారా గుడ్లు పెట్టే లేయర్స్, బాయిలర్స్ని కూడా సృష్టించి మనం వాటిని మనకు అవసరమైనటువంటి అది ఒక పంటలాగా పండియటమే. దాన్ని ఒక దానికి కూడా రోగాలు వచ్చినప్పుడు దానికి సరైన మందులు వాడుకుంటూ సరైన పద్ధతిలో పంటని తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఎన్ఈసిసి అంటే ఏమిటి? ఇది మనం చాలా చోట్ల వింటాం, పేపర్లో చూస్తుంటాం, టీవీల్లో చూస్తుంటాం. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, సినిమా యాక్టర్ల ద్వారా కూడా చెప్పిస్తుంటారు. ఏం చెప్పిస్తుంటారు దీని ద్వారా అని అంటే, ఎన్ఈసిసి అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, అంటే ఎన్ఈసిసి. దీని ఉద్దేశం ప్రతి మనిషి రోజుకొక గుడ్డు తినాలి. ప్రతి మనిషి కూడా రోజుకొక గుడ్డు తినాలి. తింటే ఆరోగ్యంగా ఉంటాం మనం. అలాగే పాలు తాగాలి. ఆస్ట్రేలియాలో పుట్టిన ఎగరలేని పక్షి కూడా ఒకటి ఉంది, అది ఈము పక్షి. అది కూడా చాలా 50 కేజీల బరువు ఉంటుంది. దాన్ని కూడా దాని మాంసాన్ని కూడా మనం తినే అవకాశం తినొచ్చు. అవి కూడా ఈరోజు మన భారతదేశంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ఈము కోళ్ళని బాగా పెంచుతున్నారు. ఎందుకంటే అత్యధిక మాంసం అందించేటటువంటి కోళ్ళు, అంటే 50 కేజీలు. అంటే కొన్ని కోళ్ళు పెంచితే మొత్తం చాలామందికి మాంసం అందించే పద్ధతిలో ఈము కోళ్ళను కూడా పెంచుతున్నారు. దాన్ని కూడా శ్రేష్టమైనటువంటిది. ఇది 40 మైళ్ళ వేగంతో కూడా పరిగెత్తుతుంది, కానీ ఎగరలేదు, బాగా ఎత్తుగా ఎగరలేదు. కోళ్ళలాగానే కొద్దిగా ఎత్తి ఎగిరి మళ్ళీ కిందకు వస్తుంది. అంటే ఎగరలేని పక్షి, అంటే బాగా ఎగురుతూ ఆకాశంలో ప్రయాణం చేయలేదు. అలాగే తేనె ఉత్పత్తి చేసేవి, తేనెటీగలను పెంచడాన్ని తేనెటీగల పరిశ్రమ అంటారు. ఇవాళ తేనెటీగలు కూడా, దీంట్లో కూడా మనకి ఆహార ఉత్పత్తి ఉంది. అంటే ఈడ జంతువుల నుంచి, మొక్కల నుంచి ఆహారోత్పత్తి, అంటే ఈ ఆహారోత్పత్తిలో భాగం ఇది కూడా తేనెటీగల పరిశ్రమ కూడా. ఎందుకు? మరి మనం తేనె తాగుతున్నాం కదా, తేనె కూడా మనకు ఆహారంలో ఒక భాగం కదా. కాబట్టి తేనె కూడా మన ఆరోగ్యానికి ఒక పోషక పదార్థం కదా. అందుకోసమే తేనె ఉత్పత్తి కోసం తేనెటీగల్ని పెంచడం అనేది కూడా ఈరోజు మనం చేస్తున్నాం. రైతులు చేస్తున్నారు ఆ పని కూడా. అంటే తేనెటీగలు పెరగడానికి అనుకూలమైనటువంటి ఏర్పాటు చేసి ఆ పరిశ్రమను డెవలప్ చేసి దాని ద్వారా మనం తేనెను పొందుతున్నాం. ఎఫిస్ సెరీనా అనే భారతీయ తేనెటీగ సంవత్సరంలో 3 నుంచి 10 కిలోల తేనెని ఇస్తుంది. బాగా గుర్తుంచుకోవాలి. ఎఫిస్ సెరీనా అనే భారతీయ తేనెటీగ 3 నుంచి 10 కిలోల తేనె. అంటే ఎంత తేనె ఇస్తుంది? 3 నుంచి 10 కిలోల తేనె ఇచ్చేటటువంటి భారతీయ తేనెటీగ పేరు అదేగా. ఎపిస్ మెల్లిఫెరా అనే యూరోపియన్ తేనెటీగ సంవత్సరంలో 25 నుంచి 30 కిలోల తేనె ఇస్తుంది. అంటే చూడండి, మన దేశం కన్నా ఇంకా యూరోపియన్ తేనెటీగ
25-30 కిలోల తేనెని ఇస్తుంది. తేనెటీగలు 3 రకాలు. సరే వాటి గురించి తెలుసుకుందాం. 3 రకాలు. రాణి ఈగ, కూలీగలు, డ్రోస్ మగ ఈగ. రాణి ఈగ ప్రతిరోజు 800-1200 గుడ్లు పెడుతుంది. వీటి జీవితకాలం 3 సంవత్సరాలు. కూలి ఈగల జీవితకాలం 50-7 వారాలు. అంటే ఈడ తేనెటీగలు మైనం, తేనె విషం, తేనెటీగల పెంపకం ద్వారా ఏర్పడిన ప్రధాన ఉత్పత్తులు. వీటిని మనం విషాన్ని హోమియో వైద్యంలో ఎపిక్ టింక్చర్ అనే మందును తయారు చేయడానికి ఉపయోగపడతాం. అలాగే మైనాన్ని అలంకరణ సామాగ్రి, గోళ్ళు, పాలిష్ తయారీలో ఉపయోగిస్తాం. ఆనీబాక్టర్, ఎలుగుబంట్లు తేనె పట్టు నుండి తేనెను తింటాయి. ఇవి తేనె తిట్టులో ఉన్నట్టు తేనెను కూడా ఈ ఎలుగుబంట్లు తినే అవకాశం. కృత్రిమ తేనె పట్టులను ఏర్పాటు చేసి అధిక మొత్తంలో తేనె ఉత్పత్తిని చేస్తున్నారు. తేనె తయారీలో ఈ తేనెటీగలు మకరందం పరాగరేణువుల మీద ఆధారపడతాయి. తేనె పట్టుపై ఒక్కోసారి తూనీగల దాడి కూడా జరుగుతుంది. ఇకపోతే ముత్య పరిశ్రమ, చేపలు కూడా మనకి ఆహారం. ఇది అధిక మొత్తంలో, ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు కలిగినటువంటి ఏదైతే ఉందనుకుంటే అది మాత్రం చేపలే. ఈ చేపలు కూడా మనకి ప్రోటీన్లు అవసరం మన శరీరానికి. కాబట్టి భారతదేశంలో చేపల పెంపకం కూడా చెర్ల ద్వారా జరుగుతుంది. భారతదేశంలో 7500 కిలోమీటర్ సముద్రం తీరం ఉంది. కాబట్టి చేపలు కూడా మనకి ఆహారాన్ని అందించే. దీనిలో కూడా రకరకాల చేపలు. మోసు అనే చేప మధ్య ప్రాంతంలో ఆహారం సేకరించి బురద మట్టి కుంటల్లో కూడా ఉంటుంది. ఇకపోతే ముఖ్యమైన ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా మనం చదువుకోవాలా. మరి ఖరీఫ్ పంటలు ఏంది, విశ్వధాన్య పంట ఏంది, ఆసియా ఖండాలు పండించే పంట ఏంది, ఇవన్నీ కూడా మన ప్రశ్నలు చూసుకోవాలి. ఎన్పీకే అంటే ఏంది. కాబట్టి ఈ చాప్టర్లో కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. మనం బాగా ఒకసారి గుర్తు తెచ్చుకొని, జ్ఞాపకం తెచ్చుకొని అనేకమైన కాంపిటీషన్ టెస్ట్లో కూడా మనం విజయం సాధించడానికి ఇవి తోడ్పడతాయని తెలియజేస్తూ ఈ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ నెక్స్ట్ క్లాస్లో చదువుతాం.